బైకర్తో శర్వానంద్ సక్సెస్ కొట్టాడా? ఈ సంవత్సరం శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక దాంతో ఇప్పుడు ఆయన బైకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో మాత్రం బైక్ రేసింగ్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే వాళ్ళ ఫాదర్కి తనకి మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ సీన్లు బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ముఖ్యంగా వాళ్ళ నాన్న అతని రేస్కి సంబంధించిన శిక్షణ ఇవ్వడం కూడా ఈ సినిమాకి మరొక పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. శర్వానంద్ తన డెడికేషన్తో సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాల్లో ఆశించిన మేరకు ప్రేక్షకులు ఎంగేజ్ కాకపోవటం వల్ల సెకండ్ హాఫ్ మీద ఆ ప్రభావం పడింది. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు, అలాగే రేస్కి సంబంధించిన సీక్వెన్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాలో బైక్ రేస్ సీన్స్ పక్కన పెడితే సినిమా అంతా రొటీన్ ఫార్ములానే కొనసాగుతుంది. వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ, హీరోకు సంబంధించిన లవ్ ఎపిసోడ్, ప్రతి సీన్ ఏదో ఒక సినిమాలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇప్పటి వరకు యావరేజ్ టాక్తో ముందుకు సాగుతున్న ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.